రేపు బుధవారం. ఈ బుధవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. అయితే ఈ సాయంత్రం 6 తర్వాత రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు, తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. మీ కష్టాలు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీపై ఉండే చెడంతా కూడా పోతుంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా పోతాయి. ఖచ్చితంగా తిరిగిలేని యోగం కలుగుతుంది. మనిషి అన్నాక అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా జీవితంలో అనేక రకాలైన కష్టాలను, సమస్యలను ఎదుర్కొనే జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. కొన్ని రకాల సమస్యలకు అస్సలు పరిష్కారాలు అనేవే ఉండవు. పరిష్కారం దొరకట్లేదని బాధపడే వారందరూ కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే తొందరలోనే మీరు మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ధన సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ఇలా మీకు ఏ విధమైన సమస్య ఉన్నా సరే బుధవారం రోజు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి. రూపాయి బిళ్ళకు మన సమస్యలకు, కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే బలం రూపాయి బిళ్ళకు ఉంది. మరి ఇంతకీ ధనయోగ బుధవారం రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అయితే పట్టిందల్లా బంగారంలాగా మారితే ఎలా ఉంటుందో తెలిపే కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు. ఎంతో కూడబెట్టాడు. కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం. ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. భూపతి, నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు. భూపతి సంతోషంతో పులకరించిపోయాడు. ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు. ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది, కోరుకో ముందు అన్నాడు గణపతి. అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి. సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజు బొమ్మను పట్టుకున్నాడు. తక్షణం ఆ గాజు బొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది. మంచాలన్నీ, కుర్చీలన్నీ ముట్టుకున్నాడు. అవి కూడా వెంటనే బంగారం మంచాలు, బంగారుపు కుర్చీల్లాగా మారిపోయాయి. భూపతికి మహదానందమయ్యింది. తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకొని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి. అప్పటికి ఇక మధ్యాహ్నమైంది. భూపతికి ఆకలయ్యింది. భోజనం చేద్దామని వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెను పట్టుకొని చూశాడు. అది బంగారం అయిపోయింది. సర్లే, ఇప్పటికీ ఈ ఆట చాలు, ఆకలి బాగా వేసేస్తుంది. అన్నం తిందామని అన్నం పెట్టుకుని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది. బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు? భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలోనికి తీసుకున్నాడు. నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి. భూపతికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపున ఆనందం, మరోవైపు బాధ. ఇందులో ఏదో కిటుకు ఉంటుంది. నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు. ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది. భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది. భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను హత్తుకుని ముద్దు పెట్టబోయాడు. అంతే, ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది. ఎంత పిలిచినా పలకదు, ఉలకదు. భూపతికి పిచ్చెక్కినట్లయింది. పాపా పాపా అని విపరీతంగా ఏడ్చాడు. ఈ దరిద్రపు వరం నాకొద్దు, నా పాప ఉంటే నాకు చాలు. దేవుడా, ఈ వరం వెనక్కు తీసుకో ప్లీజ్, రా ఒక్కసారి, నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. గణపతి, భూపతి, ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు? నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా. అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నాకు బుద్ధొచ్చింది. ఇక ఎప్పుడూ అత్యాశకు పోను. ఈ వరం నాకు వద్దు. నా జీవితం
మునుపటి మాదిరి ఉంటే చాలు, ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను, ఇంకా ఇతరులకు సాయం చేస్తాను ప్లీజ్. ఇది వరం కాదు, శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు. దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు. భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక విషయంలోనికి వస్తే, మీకు ఏ సమస్యలు ఉన్నా పర్వాలేదు, ఈ ధనయోగ బుధవారం రోజు ₹1 బిళ్ళతో ఒక పరిహారం చేస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే, ఈ బుధవారం రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత చక్కగా ₹1 బిళ్ళను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను మీ తల నుండి కాళ్ళ దాకా దిష్టి తీసినట్లుగా 7 సార్లు తిప్పండి. ఆ తిప్పిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసుకొని వెళ్ళి ఒక గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో మంచినీళ్లు పోసి ఆ నీటిలో రూపాయి బిళ్ళను వేసేయండి. తర్వాత ఈ నీళ్ల గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోరుకు ఎడమవైపున పెట్టండి. పెట్టి రాత్రంతా అలా వదిలివేయండి. ఆ గ్లాసును ఇక కదపవద్దు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా ఈ గ్లాసును కదపకుండా చూసుకోండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 తర్వాత చేయాలి. 6 నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. డోర్ పక్కన పెట్టిన ఈ గ్లాసును మళ్ళీ గురువారం నాడు ఉదయం తీసి ఆ గ్లాసులోని నీటిని తులసి మొక్కకు పోసేయండి. రూపాయి బిళ్ళను మాత్రం సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వారికి, గుడి దగ్గర అడుక్కునే వారికి కానీ దానంగా ఇచ్చేయండి. అలా చేస్తే మీకు ఉండే అప్పుల బాధలు, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు ₹1 బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజున పసుపు డబ్బాలో ఇదొక్కటి వేసి పెట్టండి. 4 వైపుల నుండి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. బుధవారం రోజున వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఇదొక్కటి వేస్తే చాలు. పసుపు డబ్బాల్లో ఇది వేసి పెట్టుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించి చూడండి. ఖచ్చితంగా చక్కటి ఫలితం వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు ఉంటుంది. ఇంట్లో పసుపు పూర్తిగా ఖాళీ అయిపోయే వరకు ఉండకూడదు. పసుపు అయిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ముందే పసుపును కొని తెచ్చుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళదు. పసుపు డబ్బా పూర్తిగా ఖాళీ అయిపోతే లక్ష్మి తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే పసుపు డబ్బా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. చాలామంది పసుపును రకరకాల డబ్బాల్లో పెడుతూ ఉంటారు. స్టీలు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గాజు డబ్బాలు, ఇలా రకరకాల డబ్బాల్లో పెట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే పసుపు ప్యాకెట్లోని డబ్బాల్లో వేయకుండా ఆ ప్యాకెట్ను చింపి ప్రతిరోజు కొంచెం కొంచెం పసుపు కూరల్లో వేసి వాడుతూ ఉంటారు. కానీ అలా పసుపును ప్యాకెట్లో ఉంచి వాడకూడదు. ఏదైనా డబ్బాల్లో వేసి వాడుకోవాలి. ఇక పసుపును ఏ డబ్బాలో వేసుకోవాలి అనే విషయానికి వస్తే, స్టీలు, ప్లాస్టిక్, గాజు డబ్బా, ఇలా ఏ డబ్బాలో అయినా సరే వేసి వాడుకోవచ్చు. కానీ రాగి, ఇత్తడి డబ్బాల్లో మాత్రం పసుపును అస్సలు వేయకూడదు. ఎందుకంటే పసుపు చాలా పవిత్రమైనది, శుభానికి సూచిక. పసుపు లేకుండా ఏ శుభకార్యము జరగదు. పసుపు అంటే లక్ష్మీదేవికి మరియు గణపతికి కూడా ఎంతో ఇష్టం. ఇంట్లో పసుపును ఎంత నిండుగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది. పసుపుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి పసుపు లేకుండా ఏ కూరను కూడా ఉండరు. అయితే పసుపు డబ్బాల్లో బుధవారం రోజు ఈ ఒక్కటి వేస్తే ధనం కలిసి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే, మీరు పసుపును ఏ డబ్బాలో వేస్తారో ఆ డబ్బాలో, అంటే ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, గాజు డబ్బా అయినా పర్వాలేదు, స్టీల్ డబ్బా అయినా పర్వాలేదు, మీరు ఏ డబ్బాలో పసుపుని వేసి స్టోర్ చేసుకుంటారో ఆ డబ్బాలో 2 బిర్యానీ ఆకులు వెయ్యండి. మళ్ళీ ఆ డబ్బాను వంటగదిలో పెట్టేయండి. ఇలా చేస్తే 100% మంచి ఫలితం వస్తుంది. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు కూడా ఈ విధంగా చేశారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి పసుపు డబ్బాలో 2 బిర్యానీ ఆకులు వేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు. బుధవారం రోజే ఈ పరిహారం చేయాలనే నియమం ఏమీ లేదు.
మీకు ఎప్పుడు వీలనిపిస్తే అప్పుడు, మీకు ఏ రోజు సమయం కుదిరితే ఆ రోజు చేయవచ్చు. ఏ రోజు చేసినా సరే 100% ఫలితాలను చూస్తారు. పసుపు డబ్బాల్లో 2 బిర్యానీ ఆకులను మాత్రమే వేసుకోవాలి. ఇలా బుధవారం రోజు పసుపు డబ్బాల్లో ఎవరైతే బిర్యానీ ఆకులను వేస్తారో వారి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. పసుపు డబ్బాల్లో ఇది వేసి పెట్టుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. అంతేకాదు మీ ఇంట్లో వండే వంటలలో రుచి బాగా పెరుగుతుంది. ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మీరే ఫలితాలను అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు పసుపు డబ్బాల్లో ఈ ఒక్కటి వేసి సమస్యలను తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆనందంగా జీవించండి.